ఇక్కడ తప్పు దేవాలయాల శాఖ వాళ్ళదో, లేకపోతే తాకిన వాడిదో, లేకపోతే దాన్ని వెనకేసుకొస్తున్న వాడిదో కాదు. అక్కడ అంతమంది భక్తులు వెళ్ళి అమ్మవారి దగ్గర నుంచి ఆ యొక్క చైతన్యాన్ని, జ్ఞానాన్ని, ఆశీర్వాదాన్ని పొందేటటువంటి భక్తులు ఎంత స్వార్థపరులు. కేవలం ఛార్జీలు పెట్టుకొని మీ పని మీరు చేసుకుంటూ వస్తుంటే మీకు మాత్రం అమ్మవారు జ్ఞానం ఇచ్చేయాలి, మీ పిల్లలకి చదువులు ఇచ్చేయాలి, మీ పిల్లల్ని గొప్పవాళ్ళగా తీర్చిదిద్దాలి. గొప్పవాళ్ళగా తీర్చిదిద్దినటువంటి మీ పిల్లలు నోరు మూసుకొని ఇలాంటి దౌర్జన్యాలు, దాష్టీకాలు జరుగుతున్నా మూసుకొని కూర్చోవాలి అని మీరు మౌనం చెప్తుంది ఇక్కడ. మీరు అక్కడికి వెళ్ళినటువంటి ఆ అమ్మ మీకు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నారో, ఆ అమ్మకి ఏం కావాలో ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క హిందువు మీద లేదా? ఎవరండి? నేను గత కనీసం ఒక 1 వీక్ నుంచి ఏమో నేను చూస్తున్నాను కదా, అక్కడ ఎవరన్నా భక్తులు రియాక్ట్ అవుతారేమో, భక్తులు వస్తారేమో, నోరు మెదుపుతారేమో, దీన్ని ఖండిస్తారేమో అని చూస్తుంటే, అరే ఎవడో రావాలి, ఏదో చేయాలి, ఇంత జడ పదార్థాలేంటయ్యా మీరు? నాకు అర్థం కాక అడుగుతాను.